మా పండుని మరొకసారి తలుచుకుంటూ మా ఈ చెన్నై ట్రిప్ వాడికి అంకితం ఇస్తున్నాను. మబ్బులు చూడండి, దాంట్లో ఎలుక పిల్ల అయితే నాకు కనిపిస్తుంది. మీకు ఎవరికైనా కనిపిస్తుందా? ఏ బాబాయ్, నీకేమైనా కనిపిస్తుంది ఎలుక పిల్ల? నవ్వటం కాదు, సీరియస్గా నాకు కనిపిస్తుంది ఎలుక పిల్ల. నేను చూపిస్తా వీడియో. అసలు ఎన్ని రోజులైందో ఇట్లా మబ్బులు రకరకాలుగా చూసి. ఏదో దారిన పడిపోతున్నాం, ఏ దారి కూడా తెలీదు. ఊరగా చెన్నై చుట్టూ ఒక రౌండ్ వేద్దామని చెప్పి వచ్చాం. నెక్స్ట్ ఏం చేస్తాం కూడా తెలియదు, ఏమీ ప్లాన్ లేదు. ఏదో ఈ మబ్బులు బాగున్నాయని చెప్పి షూట్ చేస్తున్నా. దీంట్లో మీకు ఎవరికన్నా ఎలుక పిల్ల కనిపిస్తే కింద కామెంట్ బాక్స్లో కనిపించింది అని చెప్పండి. ఓకే, చాలా 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 రోజుల తర్వాత ఒక లాంగ్ డ్రైవ్, నైట్ మొత్తము. ఇప్పటికి మనము స్టార్ట్ అయ్యి 383 కిలోమీటర్స్ అయింది. ఎంజాయింగ్ లాంగ్ డ్రైవ్ ఆఫ్టర్ లాంగ్ టైం. బాగుంది. ఈశ్వరెడ్డి బాబాయ్, నీకు స్పెషల్ థ్యాంక్స్ ఫర్ యువర్ కంపెనీ. ఎటు వెళ్తున్నాం చెబుతున్నాం, మాకు క్లారిటీ లేదు ఎటు వెళ్తున్నాం. చూద్దాం, నెక్స్ట్ 2-3 మినిట్స్లో ఏమన్నా డిసైడ్ చేయగలనేమో. ఇప్పటికైతే ఏం ప్లాన్ లేదు. చెన్నై వెళ్ళాలనుకున్నాం, హైవే ఎక్కాం, వచ్చాం, చెన్నై వచ్చాం. అద్భుతంగా ఉంది డ్రైవ్. వీఆర్ హెడింగ్ టువర్డ్స్ తాంబరం. చెన్నైలో తాంబరం అనే పేరు ఎంతమందికి తెలుసు? ఎత్తండి కామెంట్ బాక్స్లో. ఉదయం 6:35. గౌతమ్ గాడి రాకతో పులకరించిన చెన్నాపట్నం చెన్నై. బాగా ఉంది మాస్టర్ రోడ్డు మాత్రం. మనం ఏం ప్లాన్ లేకుండా చెన్నైలో ఎంటర్ అయిపోయాము. మనం చూసుకున్నాము ఎపిసోడ్ 1లో, చెన్నై ట్రిప్ ఎపిసోడ్ 1లో. అట్లా వస్తూ ఉన్నాము. చాలా క్లైమేట్ చాలా ప్లెజెంట్గా ఉంది. మీకు ఆ రోడ్ షాట్స్ కూడా చూపిస్తాను. ఇంత ప్లెజెంట్ క్లైమేట్లో మనం చెన్నై సిటీలోకి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోవటం ఎందుకు అనే ఒక చిన్న థాట్ వచ్చింది. అంతలో హైవే మీద మనకి పాండిచ్చేరి అనే బోర్డు కనిపించింది. పాండిచ్చేరి 180 కిలోమీటర్స్ అనే బోర్డు కనిపించింది. ఏదో బాగుంది కదా, పాండిచ్చేరి బీచ్కి వెళ్ళి ఈ మంచి ప్లెజెంట్ క్లైమేట్ ఎంజాయ్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఆన్ ద వే టు పాండిచ్చేరి అనమాట. ఇట్లా పాండిచ్చేరి వెళ్తూ ఉంటే చెంగల్పట్టు అనే ఏరియా దగ్గరికి వచ్చిన తర్వాత లెఫ్ట్లో ఇట్లా చూస్తే అసలు చూడండి, అదంతా ఎంత అద్భుతంగా ఉంది. ఎంత పెద్ద లేక్ అసలుకి ఈ ఏరియాలో ఉందని. నేను 6-7 చెన్నైలో ఉన్నాను. ఇట్లాంటి అద్భుతమైన ప్రదేశం, బీచ్ కానీ ఇది కానీ అద్భుతంగా ఉంది. వెంటనే బండి పక్కన పెట్టి 4 షార్ట్స్ షూట్ చేసుకుందాం అని చెప్పేసి ఆగేసి మన పాండీ వీడియోకి ఇంట్రొడక్షన్గా కూడా ఇదే లొకేషన్ని నేను ఎంచుకున్నాను. ఇక్కడ నుంచి మనకి 60-70 అవ్వవే 60 to 70 కిలోమీటర్స్ పాండీ ఉందండి. ఆన్ ద వే ఇక్కడ మనకి లొకేషన్ కోసం ఇక్కడ ఆగాము. చాలా బాగుంది. సన్ రాకముందు ఇంకా అద్భుతంగా ఉంది. అసలు బ్యూటిఫుల్ వ్యూ అండి. కాశీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చూపిస్తే రైల్వే ట్రాక్ ఉందండి. లోకల్ ట్రైన్ సౌండ్ చేయకుండా వస్తాయి మన వెనక్కి. ఏ మాత్రం తేడా పడ్డా కూడా వేసుకొని వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇది ఒక్కటే కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. లొకేషన్ అయితే మాత్రం అద్భుతంగా ఉంది అసలుకి. అది చూస్తే హైవే మనకి పాండిచ్చేరి హైవే అనమాట. అక్కడ రోడ్డు మీద మనం వెహికల్ ఆపుకొని మనం లోపలికి వచ్చాము. సో అయిపోయి మంచి బ్యూటిఫుల్ స్నాప్స్ ఒక 4-5 తీసాను. అవి కూడా మీకు ప్లేస్ చేస్తాను వీడియోలో. మనమైతే ఇంకా లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ టు పాండిచ్చేరి. ఆన్ ద వే టు పాండి రోడ్ అండి ఇది. చూడొచ్చు, చాలా బాగుంది అసలు. కంప్లీట్ గ్రీనరీ, చాలా అంటే చాలా బాగుంది. ఎంజాయింగ్ ద డ్రైవ్ లైక్ ఎనీథింగ్.
ఈ రోడ్లో. ఇక్కడ నుంచి మనకు ఒక 90 కిలోమీటర్స్ ఉన్నట్లుంది పాండి. ఇప్పుడే మనం చెంగల్పట్టు టౌన్ దాటాము. అంటే టౌన్లోకి వెళ్ళే పని ఉండదు, ఇది బైపాస్ అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇంకా పాండి విజిట్ చేసిన వాళ్ళు వాట్ దే లైక్ మోస్ట్ ఇన్ పాండిచేరిలో ఏం ఎంజాయ్ చేశారు? తలుచుకుంటే పడుతుంది వాన. మన కంప్లీట్ గ్రీన్ జోన్ ఇవ్వాలని చూస్తున్నట్టుంది పాపం వాందేవుడు. థ్యాంక్ యూ లవ్ యూ. చూడండి అసలు అట్మాస్ఫియర్ ఏదో ఈ చెన్నై దగ్గరలో ఉన్నట్లేదు. ఏదో ఊటీనో కొడైకెనాలో మైసూరు మ్యాంగ్లూరు ఇట్లాంటి ఏరియాలో తిరుగుతున్నట్టుంది నాకైతే. ఈ రోడ్డు కానీ గ్రీనరీ కానీ వాన కానీ వావ్ 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 వ్యూ చూడండి. నాకైతే అసలుకి అమేజింగ్ అనిపిస్తుంది. ఒక 30 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ పాండిచ్చేరి. హార్డ్లీ ఒక చాలా చిన్నగా వెళ్తున్నాం సరదాగా. నేను మా బాబాయ్ సులుకబులు చెప్పుకుంటా, చాలా మాట్లాడుకుంటా. ఏదో పోవాలని కూడా పోవట్లా, పోదాం చిన్నగా పరిగెత్తిపోయి చేసేది ఉంది అక్కడ. అసలు వ్యూ చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందో. రియల్లీ ఎంజాయింగ్. అంటే ఇంత ఎగ్జైట్ ఎందుకు అవుతున్నానంటే ఎప్పుడు చూడలేదన్నా నువ్వు, ఎప్పుడు చూడలేదా గౌతమ్ నువ్వు ఇట్లాంటి వ్యూస్? అంటే ఇట్లాంటి చాలా చూశాను కానీ ఆల్మోస్ట్ 1.5 year తర్వాత ఇంత లాంగ్ డ్రైవ్కి నేను రావటం అంటే ఒక సంవత్సరం కరోనా దొబ్బేసింది అనుకోండి మన జీవితాల నుంచి. అంతకుముందు 6 months కూడా నేను అసలు బయట రాలేదు. ఆల్మోస్ట్ 1.5 year తర్వాత ఇంత లాంగ్ డ్రైవ్కి రావటం. ఇప్పటికి మనము నైట్ బయలుదేరిన దగ్గర నుంచి 5-10 kilometers వచ్చాం ఇప్పటికి. ఇంకా మనం మొదటి డెస్టినేషన్ కూడా రీచ్ అవ్వాల. జస్ట్ ఇమాజిన్ ఆఫ్టర్ 1.5 year ఇంత లాంగ్ డ్రైవ్, ఇంత మంచి హైవేస్ మీద చేస్తున్నామంటే ఆబ్వియస్లీ ఉంటుంది ఎగ్జైట్మెంట్. సో పాండి రాగానే మళ్ళీ చేద్దాం. ఓకే, ఐల్ గెట్ బ్యాక్ యూ. ఫైనల్లీ వీ ఆర్ ఇన్ టు యూనియన్ టెరిటరీ స్టేట్ ఆఫ్ పాండిచ్చేరి. విషయం ఏంటంటే రాత్రి తమిళనాడు ఎంటర్ అవగానే వర్షం పడింది, వెల్కమ్ చెప్పింది. పొద్దున్న చెన్నై ఎంటర్ కాగానే మళ్ళీ వర్షం పడింది, వెల్కమ్ చెప్పింది. ఇప్పుడు దాకా ఏమీ లేదు. చూడండి మబ్బులు ఎట్లా పట్టున్నాయో. ఇది జస్ట్ దీని ముందు 10 నిమిషాల ముందు వీడియో మీరు చూశారు. ఎంటర్ కాగానే మళ్ళీ చూడండి వర్షం ఎట్లా వెల్కమ్ చెప్తుందో మనకి. చూడండి క్లౌడ్స్ ఎలా ఉన్నాయో అసలు. వావ్ 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 వావ్. ఈ ఎక్స్పీరియన్స్ కోసమే చెన్నై సిటీలోకి వెళ్ళకుండా ఈ క్లైమేట్ని పాండిచ్చేరిలో ఎంజాయ్ చేయాలని మేము లాస్ట్ మినిట్లో దేశం చేంజ్ చేసుకొని పాండిచ్చేరికి రావడం జరిగింది. ఆ సౌండ్ వినిపిస్తున్నా బాబోయ్, ఏమీ కనిపించట్లేదు మాస్టారు. ఆ మేఘాలు చూడండి. వెల్కమ్ చెప్పడం అయిపోయింది, దానిపైన అది అయిపోయింది. థ్యాంక్స్ లాట్ ఫర్ యువర్ వార్మ్ వెల్కమ్. బ్యూటిఫుల్ అండి అసలు. మేఘాలు ఏందో కంప్యూటర్ గ్రాఫిక్స్ చేస్తే ఎట్లా ఉంటుందో, CG వర్క్ చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉందండి. ఏదో బొమ్మ గీసినట్టు. మా లక్ష్మీ గోపాల్ గారు గీస్తుంటారు బొమ్మలు, ఆ రేంజ్లో ఉంది ఇది.